హలో రేవంత్ గారు. హలో అండి. సో ఇప్పుడు మనం రెగ్యులర్ గా ఒక సేయింగ్ వింటుంటాం. ఇండియాలో ఎప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ గానే ఉండిపోతారు మ్మ్. అండ్ రిచ్ విల్ గ్రో మోర్ రిచర్, మ్మ్. ఇంకా అవుతూ ఉంటారు అనేది. మ్మ్. సో దీనికి కల రీజన్ ఏంటి? లైక్ ఇప్పుడు మనకి అందరికీ ఇన్కమ్స్ బాగుంటున్నాయి. మ్మ్. సో లాక్స్ ఆఫ్ రూపీస్ రెగ్యులర్ గా చూసుకున్న 1.5 2 lakhs కామన్ శాలరీ అయిపోయింది మ్మ్. ఇది వరకు. కానీ స్టిల్ మన వాళ్ళు మాత్రం అలానే మిడిల్ క్లాస్ లో ఉండిపోతున్నారు. సో వాళ్ళకి శాలరీ హైక్స్ వచ్చినా కానీ వెల్త్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. అసలు దీనికల కారణం ఏంటి? ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు మన వాళ్ళు? సో ఇప్పుడు జస్ట్ ఒక ఉదాహరణలతోటి దీన్ని మొదలు పెడదాం. ఓకే. 10 సంవత్సరాల క్రితం, లేదు ఒక 15 సంవత్సరాల క్రితం ఒక ఇల్లు కొనాలి అని అంటే ఓ 10 లక్షల రూపాయల్లో అయిపోయేది. 7 లక్షలు 8 లక్షల కూడా 2 BHK దొరికేది కొంచెం మనకి బోర్డర్ ఆఫ్ ద సిటీలో, లేదు 10 లక్షల రూపాయలకైనా కానీ దొరికేది. ఇప్పుడున్న కండిషన్లో మనకి ఒక ఇల్లు దొరకాలి అని అంటే అదే బోర్డర్ ఆఫ్ ద సిటీలో దాదాపుగా ₹1,00,00,000 వరకు కూడా వెళ్తుంది బడ్జెట్, రైట్? మీ జీతం నిజంగానే ఈ 15 సంవత్సరాల్లో ఆ స్థాయిలో పెరిగిందా? ఇది ఫస్ట్ ఒక ప్రశ్న వేసుకోవాలి. మన జీతం పెరిగేదేమో 4 to 5%, రైట్? 5% పెరిగే పరిస్థితులు కూడా చాలా మందికి లేదు. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళకి, ఏ 25,000కు 50,000కు జాయిన్ అయిన వాళ్ళకి ఫాస్ట్ గా హైక్ వస్తూ 1,00,000 1,50,000కు వస్తుంది. అక్కడి నుంచి మన శాలరీలు మాత్రం గ్రోత్ రాదు. మీ శాలరీలో గ్రోత్ ఉన్నప్పటికీ లేనప్పటికీ మార్కెట్లో పెరగాల్సిన ఖర్చులు మాత్రం పెరుగుతాయి. ఉదాహరణకి ఒక ఐటీ ఎంప్లాయ్ తీసుకోండి. ఉదాహరణకు ఐటీ ఎంప్లాయ్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అది నడుస్తుంది కాబట్టి వాళ్ళని ఉదాహరణకు తీసుకుంటున్నాను. యావరేజ్ గా వాళ్ళకి ఒక 40 years వయసు వచ్చేసరికి కొంతమందికి 1,50,000 2 లక్షలు జీతం ఉంటుందని అనుకుందాం. అక్కడ నుంచి వాళ్ళ శాలరీ హైక్ ఎంత ఉంటుంది అని చెప్పేసి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఒకసారి అడగండి. ఎంతసేపటికి ఐటీ అని అంటే ఒక జంపు కొడితే 20-30% శాలరీ హైక్ వస్తుంది, ఇందులోనే ఉండిపోయారు. అది ఒక ఏజ్ లిమిట్ వరకే, ఒక సైజ్ ఆఫ్ ప్యాకేజ్ వరకే. అది ఒకసారి థ్రెషోల్డ్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి గ్రోత్ అనేది పెద్ద ఎత్తున రాదు. ఏదైతే శాలరీ మీకు జంప్ అవుతుందో ఆ జంప్ అవ్వక ముందు మీ శాలరీ చాలా చిన్నది. 50,000 ఉండేది 70,000 అయిందేమో, ₹1,00,000 ఉంది 1,30,000 అయిందేమో, అంతే. ఒక 2 లక్షల రూపాయలు రీచ్ అయిన దగ్గర నుంచి శాలరీలో పెద్ద ఎత్తున జంప్ రాదు. శాలరీ హైక్ అని అంటే 1%, 2%, 3%, 4% అని బార్గెన్ చేస్తారు. ఇప్పుడు రివర్స్ లో శాలరీ తగ్గించడానికి బార్గెన్ చేస్తున్నారు, శాలరీ తగ్గిస్తామని కూడా, రైట్? కానీ మీకు ప్రతి నెల కట్టాల్సిన కరెంటు బిల్లు ఇన్ఫ్లేషన్ లో భాగం కింద పెరుగుద్దా పెరగదా? పెరుగుతుంది. గ్రాసరీస్ పెరుగుతున్నాయా? పాలు పెరుగుల రేట్లు పెరుగుతున్నాయా? ఇంకో మాట అనుకుందాం. నాకు గుర్తున్న మేరకు నా చిన్నప్పుడు రూపాయికి 4 పానీపూరీలు వచ్చాయి. అంటే ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుందాం. 20 years బ్యాక్ రూపాయికి 4 పానీపూరీలు వచ్చాయి. ఇప్పుడు 20 రూపాయలకి 5 పానీపూరీలు వస్తున్నాయి. 20 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు పెరిగింది అది? ఎన్ని టైమ్స్? పర్సంటేజ్లో లెక్కలు రావు ఇక్కడ. యూ టేక్ ఎ టీ, 2 rupees కి ఇంత గ్లాస్ వచ్చేది. ఈ రోజు ఇంత గ్లాస్ రావాలంటే 20 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఎన్ని టైమ్స్ పెరిగింది అది? యూ గాట్ ద పాయింట్. దిస్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. మీ శాలరీ ఇన్ఫ్లేషన్ కు అనుకూలంగా పెరుగుతుందా? ఇప్పుడు మీరు మిడిల్ క్లాస్ లో ఉండకుండా అట్లీస్ట్ ఒక స్టేజ్ పైకి వెళ్ళాలన్నా, లేకపోతే ఇప్పుడున్న మన స్థాయిని మనం కాపాడుకోవాలన్నా ఎంతైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో ఆ మంది అసెట్స్ కూడా పెరగాలి, లేదా మన శాలరీ అన్నా పెరగాలి. ఈ రెండు పెరగకపోతే ఏమవుతుంది? మధ్యతరగతి వాడు మధ్యలోనే మిగిలిపోతాడు, లేదా మధ్యతరగతి వాడు దిగువ మధ్య తరగతిలో కూడా వెళ్ళిపోతాడు. దట్ వాజ్ ద యాక్చువల్ ప్రాబ్లం. మనం గతంలో మధ్యతరగతి వాడు దిగువ మధ్య తరగతిలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు తక్కువగా చూసాం. కానీ రాబోయే రోజుల్లో ఈ మధ్యతరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతిలోకి వెళ్ళడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంది. ఎఫోర్డబిలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఎడ్యుకేషన్ కాస్ట్ తాతలకి ఫ్రీ, నాన్నలకి ఫ్రీ. తాతలకి ఎదురు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాలేజ్కి వెళ్తే, నాన్నలకి ఫ్రీగా చెప్పారు. మనకి ఏదో ఒక 5,000, 6,000, 7,000 తీసుకున్నారు.
మన పిల్లల జనరేషన్కి వచ్చే కొద్దీ నెలకే 15,000 తీసుకుంటున్నారు, 10 నుంచి 15,000 తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ జనరేషన్ కి. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేసరికి అది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, అంతే కదా, రైట్? అంటే గతంలో దేర్ ఆర్ నో సర్టెన్ కాస్ట్ ఇన్ అవర్ లైఫ్. కొన్ని ఖర్చులు అసలు లేవు, మనం చూడలేదు. హై ఎడ్యుకేషన్ కాస్ట్ మనం చూడలేదు, హై మొబైల్ కాస్ట్ మనం చూడలేదు, హై వెహికల్ కాస్ట్ మనం చూడలేదు, రీఛార్జెస్ మనం చూడలేదు, ఏసీలు మనం చూడలేదు, మల్టీప్లెక్స్ మనం అసలు చూడలేదు, ఫాస్ట్ ఫుడ్ అసలు మనం చూడలేదు. అంటే మనం చూడనివి, అనుభవించనివి, అసలు ఎక్స్పీరియన్స్ కానివన్నీ కూడా సంవత్సరం మారే కొద్దీ అవన్నీ మన లైఫ్ లో భాగంగా మారుతాయి. లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువ అవుతాయి, లైఫ్ స్టైల్ చేంజెస్ అవుతాయి, ఉన్న వాటి యొక్క ఖర్చులు పెరుగుతాయి, రైట్? కానీ మీ జీతం పెరగదు. మరి మధ్యతరగతి వాడు దిగువ మధ్య తరగతికి చేరుకోకుండా ఏమవుతుంది? మీరు గమనిస్తే 2020 సంవత్సరం తర్వాత నుంచి లైఫ్ స్టైల్ ఎక్స్పెండిచర్ చాలా ఫాస్ట్ గా పెరిగింది. ఇట్ కుడ్ బి ఎ మూవీ కాస్ట్, ఆ మూవీకి వెళ్తే పాప్కార్న్ కాస్ట్, 4 వీలర్స్, 2 వీలర్స్, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా బయింగ్ పెరుగుతోంది, రైట్? అన్నిటికంటే సర్ప్రైజింగ్ ఏంటి, టూరిజం ఇంక్రీజ్ అవుతుంది ఇండియాలో. ఇంతకు ముందు అంత లేదు. ఫ్లైట్ ట్రావెల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి, ఫ్లైట్స్ దొరకనంతగా పెరుగుతున్నాయి. మోర్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ యాడ్ అవుతున్నప్పటికీ, కొత్త ఎయిర్లైన్స్ వస్తున్నప్పటికీ, రైట్? సో ఇవి మన కళ్ళ ముందే కనపడుతున్నాయి ఎవిడెంట్ గా. వాటికి తగ్గట్టుగా మీ జీతం పెరిగిందా? మీ ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అవుతున్నాయా? మరి ఇవి అవ్వకపోతే మరి మధ్యతరగతి వాడు దిగువ మధ్యతరగతికి వెళ్ళేది. ఇప్పుడు మనకు అనిపిస్తుంది, నా దగ్గర ఆల్రెడీ ఒక 3 నుంచి 4 కోట్ల రూపాయల విలువ చేసే ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది అని. గట్టిగా 10 సంవత్సరాల్లో అది అయితే 6 కోట్లే అవుతుంది. 10 సంవత్సరాల్లో 6-7% ఇన్ఫ్లేషన్ తోటి పెరుగుద్ది అంత అగ్రికల్చరల్ ల్యాండ్. ఎవ్రీ 10 years కి మన వెల్త్, అంటే ఈ రోజు ₹1 విలువ 10 years కి సగం అవుతుంది అనేది ఒక థియరీ. ఈ రోజు ఉంటే 3 కోట్ల రూపాయల ఎసెట్ మీకు 10 ఏళ్లకి 6 కోట్లు అయితే దాని అసలు విలువ ఎంత ఇప్పుడు? అదే 3 కోట్లు. మీకేం అడిషనల్ గా వచ్చింది? ఇప్పుడు చాలా మంది దగ్గర చాలా రియల్ ఎస్టేట్ ఉంటుంది, అది ఎంతతో పెరుగుతుంది? మీకు ఆ క్వశ్చన్ ఉందా? మీరు పెరగాలి అని అంటే మీరు ఒక పెద్ద రేసులో 20-30% వద్దు, భారతదేశం ఎంత పెరుగుతుందో కనీసం ఆ స్థాయిలోనే మీరు పెరుగుతున్నారా? భారతదేశం ఎంతతో పెరుగుద్ది? ఇన్ఫ్లేషన్ 6%, జీడిపి 6%, ఈ రెండు కలిపితే 12%, రైట్? మన జీడిపిలో నుంచి ఇన్ఫ్లేషన్ మైనస్ చేస్తే మనకు ఫైనల్ జీడిపి ఇస్తారు. యాక్చువల్ జీడిపి విల్ బి అరౌండ్ 11-12%. ఇన్ఫ్లేషన్ మైనస్ చేసి 6-7% అని చెప్తారు. జీడిపి అంటే ఏంటి? ఎంత గ్రోత్ తో దేశం పెరుగుతుంది, అంతే కదా? మరి దేశం 12%తో పెరుగుతుంటే ఆ దేశంలో ఉన్న నువ్వు 6-7%తో పెరుగుతూ ఉంటే ఆ దేశం ఇచ్చేటువంటి ఆ ఫెసిలిటీస్ తీసుకోవటానికి నీ దగ్గర డబ్బు లేదు. కంట్రీ ఈస్ గ్రోయింగ్, యువర్ కంట్రీలో ఆ ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి, అవి నువ్వు కొనుక్కోవాలి కదా. ఆ కొనుక్కోవడానికి తగ్గ జీతం ఎట్లాగూ పెరగదు, మన దగ్గర ఉండే పెట్టుబడులు పెరగవు. మనం ట్రెడిషనల్ గా చేసేది ఏంటి? మెజారిటీ ఈవెన్ టుడే, ఈ రోజేదో మార్కెట్ కొద్ది కరెక్షన్ జరిగితే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ గ్రోయింగ్ ఎట్ డబుల్ డిజిట్స్, where mutual fund SIPs are not growing. In fact, they are coming down. SIP stoppage జరుగుతుంది. ఇంకా అదే కన్జర్వేటివ్ మైండ్ సెట్ లో ఎఫ్డిలో పెడితే మన డబ్బు సేఫ్ అన్న దాంట్లో ఉంటున్నారు. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలో ఒకసారి ఆలోచించండి, మీకు ఎఫ్డిలో వచ్చేది 6%, ఇండియా గ్రోత్ ఏమో 12% తో జరుగుతుంది. అంటే మీరు ఎంత వెనకబడ్డారు? 6%తో వెనకబడ్డారు, రైట్? 6% మీరు వెనకబడితే మీరు మీ ఫ్యూచర్ ఎట్లా అఫోర్డ్ చేస్తారు? ఓకే, మీ డబ్బు పెరుగుతుంది అని అనుకుందాం, ₹1 2 కోట్లు కావడానికి 10 ఏళ్ళు పట్టుద్ది ఎఫ్డిలో. 10 ఏళ్ల తర్వాత ఆ 2 కోట్ల విలువ ఎంత? ఈ రోజున్న హాఫ్. అంటే ఫైనల్ మీ దగ్గర అదే కోట్ ఉంది, కానీ ఖర్చులు పెరిగాయి.
లైఫ్ స్టైల్ పెరిగింది. మరి మీరు ఏం చేయాలి అప్పుడు? ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి, లేదా మీ లైఫ్ స్టైల్ డౌన్ గ్రేడ్ చేసుకోవాలి. అది చేయలేము. అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ అప్పులు చేస్తారు, లెట్స్ మేనేజ్ అని. అది మిస్మేనేజ్మెంట్ కి మారిపోయి మీకు తెలియకుండానే మీ ఆస్తి పూర్తిగా దెబ్బతింటానికి అవకాశం దొరుకుతుంది. దట్స్ హౌ యూ విల్ కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ టు లోవర్ మిడిల్ క్లాస్. వెన్ ఇట్ కమ్స్ టు ద అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ ద రిచ్ పీపుల్, దే ఆల్వేస్ బికమ్ మచ్ అండ్ మచ్ రిచర్. వాళ్ళు ఇంకా రిచర్ అవుతూనే ఉంటారు. వై? బికాస్ దే ఫాలో ద అసెట్ అలోకేషన్ ప్రిన్సిపల్స్. దే విల్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్, దే ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ అగ్రికల్చర్. ఆ అగ్రికల్చరల్ ల్యాండ్ నాకు ఉంది అని చెప్పుకోవడానికి పెట్టరు. ఆ అగ్రికల్చరల్ ల్యాండ్ తోటి ట్యాక్స్ బెనిఫిట్స్ అన్న తీసుకుంటారు, ఆ అగ్రికల్చరల్ ల్యాండ్స్ మీద బిజినెస్ అన్న చేస్తారు. రైట్? అంబానీ ఫ్యామిలీ మామిడి తోట పెట్టింది, వ్యవసాయం చేయడానికి కాదు. దేనికి పెట్టారు వాళ్ళు? ట్యాక్స్ బెనిఫిట్స్. యాక్చువల్లీ వాళ్ళు పెట్టింది వాళ్ళు ఎమిట్ చేసే ఆ కార్బన్ ని బ్యాలెన్స్ చేయడానికి ఆ గ్రీన్ బెల్ట్ కావాలని పెట్టారు. అది ఖాళీగా పెట్టకుండా ఏం చేశారు? దాంట్లో మామిడి తోట. వాళ్ళు ఎంత పెద్ద ఎక్స్పోర్టర్స్, వాళ్ళు ఎంతో బిజినెస్ చేస్తున్నారు దాని నుంచి. యు గాట్ ద పాయింట్. ఒక ఎలిమెంట్ కొన్నారు అని అంటే దాని నుంచి నాకు ఏం వస్తుందో చూసుకోవాలి, దాని నుంచి ఎంత రిటర్న్ జనరేట్ చేస్తానో చూసుకోవాలి. ఇఫ్ యూ కాంట్ బీట్ ద ఇన్ఫ్లేషన్ ప్లస్ జీడిపి పోస్ట్ ట్యాక్స్, కన్సిడర్ మీరు ఇంకా పేదవాళ్ళగానే మారిపోతారు. పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతాడు. హెన్స్ మన అంటారు కదా, మిడిల్ క్లాస్ విల్ బి ఆల్వేస్ మిడిల్ క్లాస్. ఇక్కడ చూడటానికి మనకి ఫ్యాన్సీగా 1,50,000 రూపాయల జీతం కనిపిస్తుంది. హైదరాబాద్ లో 1,00,000 రూపాయలు తక్కువ ఖర్చుతో బతికేటువంటి ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఉందా? ఒక డీసెంట్ స్కూల్కి వెళ్ళే కిడ్ ఉన్నాడని అనుకుంటే, ఒక 25,000 రూపాయలు 2 BHK ఫ్లాట్ తీసుకుంటే తక్కువలో కూడా తీసుకోవచ్చు, నీ కాదను. ఊరు బయటికి వెళ్తే 15,000కే దొరుకుతుంది. బట్ నువ్వు ట్రావెల్ చేయాలి కదా, నీ బిడ్డ ట్రావెల్ చేయాలి కదా బస్సుల్లో పడి. రైట్? ఏ అవసరం వచ్చినా నువ్వు పరిగెట్టుకుంటూ రావాలి కదా సిటీలోకి. ఆ మందం రిస్క్ తీసుకుంటా అంటే బయటకు వెళ్తే ఒక 10,000 తగ్గుద్దేమో ఖర్చు, మిగతా అయితే ఏం తగ్గు. అంతే. 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తికి లేదా 1,00,000 సంపాదించే వ్యక్తికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంటే, ఆ పైన వచ్చే 50,000 రూపాయలని రాంగ్ సైడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ ని డైవర్ట్ చేసి, ఎక్కడైతే అసెట్ గ్రోత్ ఖచ్చితంగా ఉండదో దాన్ని ఎతికి మనందరూ పెట్టుబడి పెట్టి ఎంత రీసెర్చ్ చేస్తారో కదా. సర్ప్రైజింగ్లీ వి కాల్ ఇట్ రీసెర్చ్. ఫర్ ద గాడ్ సేక్ ఇట్ ఇస్ నాట్ ఎ రీసెర్చ్. నీకు తెలుసు అనుకున్నది నువ్వు చేస్తున్నావు, అది అట్లీస్ట్ నీకు తెలియదు. అనుకుంటున్నావు నీకు తెలుసు అని, అంతే. నీ చేత్తో నువ్వే నీ భవిష్యత్తుని పాతి పెట్టేస్తున్నావు. నెక్స్ట్ ఒక 10-15 years తర్వాత తెలుస్తుంది మీరేం చెప్తున్నారు అని. ఎగ్జాక్ట్లీ. ద బిగ్గెస్ట్ ఇండియాస్ రిసెషన్ is going to be the retirement of this generation. Now India is carrying the highest young population, and one day the total young population will turn old, where they can't work, where government can't even support. అవును, ఇంత మన పేరెంట్స్ కంటే పెన్షన్ ఉంది, మనకి పెన్షన్ స్కీమ్స్ కూడా లేవు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి. Then what is the biggest recession next? This population will turn old. ఇన్కమ్ లేని వాళ్ళు భారతదేశంలో సంపాదించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ ద రిటైర్మెంట్. బట్ వీ డోంట్ హ్యావ్ మనీ. అప్పుడు అర్థమవుతుంది నేను చెప్పిన దానికి స్టేట్మెంట్. కరెక్ట్. యా, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్.